గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ రైతులకు సంబంధించినటువంటి అనేక విషయాలలో కూడా ఈ ప్రభుత్వం మోసం చేసే విధంగా వ్యవహారం చేస్తుంది. రైతు డిక్లరేషన్ పేరుతో అనేక రకాల హామీలు ఇచ్చి మరి 2.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా అనేక హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంది. రైతులకు సంబంధించినటువంటి ఈరోజు కనీసం ధాన్యం కొనలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము తన బాధ్యతను అధికారుల మీదనో కేంద్ర ప్రభుత్వం మీదనో నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏ ఒక్కటి కూడా రైతుల రుణమాఫీ, అరకొర రుణమాఫీ, రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయము, కౌలు రైతులు లేరు, రైతు కూలీలు లేరు, అది కూడా కొంతమందికి. కాంగ్రెస్ రుణమాఫీ వైఫల్యం చెందిన కారణంగా లక్షలాది మంది రైతులు బ్యాంకుల దృష్టిలో డిఫాల్టర్స్ అయ్యారు. అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధర విషయంలో కూడా కేంద్రం ముందుకొచ్చి ప్రకటించి అండగా నిలబడినప్పటికీ ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో ఏ రకంగా ఈరోజు ఇబ్బందులకు గురవుతున్నారో ఈరోజు ప్రచార ప్రసార సాధనాల ద్వారా మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. రైతులు అనేక ప్రాంతాల్లో ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి, రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు మీద చాలా ఇతోధికంగా అండగా నిలబడుతున్నప్పటికీ కూడా మరి ఎందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మనం ఈరోజు చూసినట్లయితే ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ యూపీ హయాంలో 1,300 రూపాయలు క్వింటల్కు ఉండేది. మరి ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఆ యొక్క ధాన్యానికి సంబంధించినటువంటి ఎంఎస్పి గిట్టుబాటు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అయినప్పటికీ కూడా మరి ఈరోజు ధాన్యానికి సంబంధించినటువంటి కొనుగోలులో ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు, మంత్రులు వాళ్ళు ఎదురుదాడుల మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారో మరి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ధాన్యానికి సంబంధించి ఈ సంవత్సరం కూడా ఉత్పత్తులు పెరిగాయి, రాబడి పెరిగింది. దానికి అనుకూలంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మీరు ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పారు? 10 పంటలకు
గిట్టుబాటు ధర ఇస్తాము, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గిట్టుబాటు ధర మీద రాష్ట్రం అదనంగా 500 బోనస్ ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ చేశారు. మరి ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నాం, ఎందుకు ఈరోజు మీరు 10 పంటల మీద మరి 500 చొప్పున ప్రతి క్వింటాల్కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వము మద్దతు ధర పెంచి కొనుగోలు చేస్తామన్నారు కదా, మరి ధాన్యానికి ఇస్తామని చెప్పారు. చివరికి ఇచ్చే విషయం వచ్చేసరికి సన్నొడ్లే అన్నారు. సన్నొడ్లు కూడా అరవొడ్లుగా మారిపోయింది. సన్న ఒడ్లకు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళు ఇస్తా ఉన్నటువంటి సపోర్టు మద్దతు ధర బోనస్ ఇవ్వడం లేదు. దాని కారణంగా రైతులు ఈరోజు మరి ఒక దిక్కు వర్షాలు వస్తున్నట్టు వాతావరణం ప్రకటిస్తూ ఉంది. మరి ఈరోజు ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి 6 కాలం కష్టపడి అంగట్లో తెచ్చిపెట్టిన తర్వాత ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు ప్రతి న్యాయ పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ₹1 అదనపు భారం పడదు. బస్తాల నుంచి మొదలు పెడితే, బస్తాలు కుట్టేసేటువంటి స్థితుల నుంచి మొదలు పెడితే తెలంగాణలో మరి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ, చెల్లిస్తున్నటువంటి డబ్బుకు వడ్డీ కానీ, చెల్లించే డబ్బుకు రుణం కానీ, మిల్లల్లో పెట్టేటువంటి నిల్వకు రెంట్ కానీ, ఆ రకంగా ప్రతి నయా పైసా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంది అనేక విషయాల్లో. ఈ యొక్క ధాన్యం కొనుగోలు మీద కూడా కేంద్ర ప్రభుత్వం మీద అబండాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తమ చేతగాని తనము, తన అసమర్థత, తన వైఫల్యాలను ఇతరుల మీద పాసాన్ చేయడము, తాను మాత్రము హీరోయిజంగా ఈ ప్రభుత్వము ప్రజల ముందు పోజులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయడం లేదు. మనకందరూ తెలుసు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా, ఉదాహరణకు ధాన్యం కొనుగోలు తీసుకుంటే ప్రతి కేజీ బియ్యం మీద కేంద్ర ప్రభుత్వం ₹40 ఖర్చు పెడుతుంది. ₹40 ఎవ్రీ కేజీ ఖర్చు పెట్టడమే కాదు, ఈరోజు ఆ తీసుకున్న బియ్యాన్ని రైతులకు ఇబ్బంది కాకుండా ఖర్చు పెట్టి గిట్టుబాటు ధర పెంచుకుంటూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ మళ్ళీ పేద ప్రజలకు వచ్చేసరికి 83 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తూ ఉంది. ప్రతి నెలకు 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తూ ఉంది. ఏ రకంగా ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది, ఏ రకంగా పేదవాళ్ళ ఆకలితో ఉండొద్దు అనే ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్నటువంటి 83 కోట్ల మంది ప్రజలకు 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తుందో మనం చూస్తూ ఉన్నాం. తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కుటుంబానికి దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా ఉచితంగా 5 కేజీల బియ్యం ఇస్తూ ఉంది. ఈ ప్రభుత్వం పోజు కొడుతున్నటువంటి ఏదైతే సన్న బియ్యం ఉందో, సన్న బియ్యంలో కూడా 60 నుంచి 65% ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. కాదనేటువంటి మరి ఈరోజు వాదన ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తాడా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యం మీద కేంద్ర ప్రభుత్వం 60 నుంచి 65% ఖర్చు కేంద్ర ప్రభుత్వం అవునా కాదా ఈరోజు చెప్పాలి. ఈరోజు బియ్యం ఇస్తా ఉన్నాం ఉచితంగా, ధాన్యం కొనుగోలు మీద 100% కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మిషనరీ వాళ్ళది ఉన్నది కాబట్టి ఎవరు రైతు, ఎక్కడ ఎంత పండింది, ఎక్కడ కొనుగోలు చేయాలి, ఆ మిషనరీ అంతా, వ్యవస్థ అంతా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయమంటున్నాం.
ఈరోజు అదొకటే కాదు, ప్రపంచంలోనే నేను ఇంతకుముందు చెప్పినట్టు భారత ప్రభుత్వము లార్జెస్ట్ ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశంలో అమలు జరుగుతోంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత పెద్ద ఉచిత ఆహార పథకాన్ని విజయవంతంగా గత 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వము, ఏకైక ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ రకంగా పేద ప్రజల యొక్క సంక్షేమము, రైతులకు సంబంధించినటువంటి విశ్వాసం కల్పించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా కేంద్రం మీద అభాండాలు మోపేటువంటి ప్రయత్నం చేసింది. అదే విధానంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అభాండాలు మోపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకందరు తెలుసు, ఈరోజు కాటన్ ఈరోజు 8,660 రూపాయలు మద్దతు ధరగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఒక్క సంవత్సరం చూస్తేనే ప్రతి రైతుకు గత సంవత్సరంతో పోలిస్తే ఎకరం మీద 6,000 లాభం వస్తుంది. ఎకరానికి 6,000 crores పత్తి మీద అదనపు లాభం వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సరాసరి 10 క్వింటాళ్ళు ఒక ఎకరానికి పత్తి పండిస్తే 46,170 రూపాయలు రైతుకు ఆదాయం వస్తుంది. అంటే రైతుకు కేంద్ర ప్రభుత్వం చెల్లించి పత్తి కొనుగోలు చేస్తుంది. మన ప్రధానమంత్రి గారు పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పారు, రైతులకు సంబంధించి కాటన్కి సంబంధించినటువంటి అత్యధికమైనటువంటి ఉత్పత్తి వడ్లతో పాటు ధాన్యంతో పాటు పత్తి కూడా తెలంగాణలో మరి ప్రొడక్షన్ అవుతుంది. కాబట్టి రైతులు, తెలంగాణకు సంబంధించినటువంటి మెజార్టీ రైతులు ధాన్యం పండిస్తారు. ఆ తర్వాత ఎక్కువ పండించేటువంటి పత్తి, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉంటారు. ఈ 2 సెక్టార్లో కూడా ఈరోజు ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ధాన్యం మాత్రం వాళ్ళు కొనుగోలు చేయాలా, పత్తి టోటల్గా 100% రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డాటా ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చేటువంటి డాటా ప్రకారం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. దానికోసం మేము స్టాఫ్ను రిక్రూట్ చేస్తాం. టెంపరవరీ స్టాఫ్ను రిక్రూట్ చేసి 6 నెలల పాటు చివరి కేజీ పత్తి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మరి మీకు అప్పగించారు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో నుంచే ఈ విధానం కొనసాగించేది. ఇది కొత్తగా మేము పెట్టింది ఏం కాదు. మేము పెట్టింది కొత్తగా వచ్చిన తర్వాత అదనంగా మద్దతు ధర ఎంఎస్పి పెంచుతా ఉన్నాం. అదనంగా ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ స్కీము దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని సమర్థవంతంగా చేయకుండా నిన్న హిందూ పేపర్లో చూశాను, చాలా అద్భుతంగా వాళ్ళు తయారు చేసి పబ్లిష్ చేశారు. ఇది ఒక జిల్లాకు సంబంధించిన విషయం కాదు, అనేక జిల్లాలలో, అనేక గ్రామాలలో, అనేక మండల్ సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్లో అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మంత్రులందరూ ఒక్కొక్క జిల్లాకి వెళ్ళండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీ చేతిలో ఉంది. మీరు చేయాల్సిన పని, ఒక్కొక్క జిల్లాలో ఒక మంత్రి కూర్చోండి, వెళ్ళి ఎందుకు కొనుగోలు చేయరో అధికారులు అడగండి, ఏదైనా ఇబ్బంది ఉంటే రైతులతో మాట్లాడండి. హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం కాదు. ఈరోజు మనకందరికీ తెలుసు రైతులను ఏ రకంగా ప్రభుత్వం ఆదుకుంటుందో. ఈరోజు యూరియా 45 కేజీల బస్తా 242 రూపాయలకు, 242 రూపాయలకు రైతులకు అందిస్తున్నాం. కానీ ప్రభుత్వం చెల్లించేది ఆల్మోస్ట్ పెరుగుతున్నటువంటి ధర ప్రకారం
45 కేజీల బస్తకు 2,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు అవుతుంది. 2,500 రూపీస్ ఈచ్ బ్యాగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూరియా మీద ఖర్చు పెడుతుంది. కానీ రైతుల నుంచి తీసుకునేది 242 రూపాయలు మాత్రమే. ఈరోజు ధరలు పెరిగింది అంతర్జాతీయంగా అనేక దేశాలలో. కానీ యూరియా మీద అనేక సంవత్సరాలుగా 1 రూపాయి పెరగకుండా రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. 2 పంటలు కలిపి ప్రతి ఎకరా మీద కేంద్ర ప్రభుత్వము 18 నుంచి 20,000 రూపాయలు సబ్సిడీ మీద రైతుకు అందిస్తున్నది 1 ఎకరానికి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ఎరువుల మీద మరి ఈ రకంగా రైతులను ఆదుకోలేనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అదే కాదు, ఫసల్ బీమా యోజన సరిగ్గా అమలు చేయడం లేదు ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో చెప్పింది, బీఆర్ఎస్ పార్టీ ఫసల్ బీమా యోజన పట్ల నిర్లక్ష్యం వహించింది. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ పథకం అయినటువంటి ఈ యొక్క సమగ్ర పంటల బీమా పథకం అమలు చేస్తామన్నారు. ఎక్కడ కూడా దానికి సంబంధించి లేదు. ఈరోజు అనేక రకాలుగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంది. చేసే పరిస్థితి ఈరోజు తెలంగాణలో లేదు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, అత్యధికమైనటువంటి ధాన్యం మన దగ్గర ఉత్పత్తి అవుతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేయకుండా కొనుగోలు చేయడానికి ముందుకొచ్చినప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు చేసి మరి దానికి సంబంధించినటువంటి రైతులకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరొక విషయం ఈరోజు ఎస్ఐఆర్ ప్రారంభం అవుతున్న షెడ్యూల్ ప్రకటించింది. ఈరోజు రాజకీయ పార్టీలకు కొన్ని అలవాటు అయిపోయింది. ఎస్ఐఆర్ ఒక సమర్థవంతంగా ఏదైతే డూప్లికేట్ ఓట్లు ఉంటాయో, చనిపోయిన వారు ఓట్లు కానీ డూప్లికేట్ కానీ లేకపోతే ట్రిపుల్ కానీ, ఒక్కొక్క ఓటు ఇప్పుడు గ్రామాల్లో ఉంటుంది, కొంతమందిది తెలిసి తెలియక చట్టంలో అవకాశం ఉంది కాబట్టి మండల కేంద్రంలో ఉంటుంది, జిల్లా కేంద్రంలో ఉంటుంది, చివరికి హైదరాబాద్లో కూడా ఉంటుంది. అట్లా చాలామంది ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆ రకంగా ఉన్నాయి. ఎందుకంటే గ్రామాలు వచ్చినప్పుడు ఎలక్షన్లో ఓటు వేయాలి సర్పంచ్కు. మేము హైదరాబాద్లో నివాసం ఉంటున్నాం కాబట్టి, హైదరాబాద్లో మా ఇల్లు ఉంది కాబట్టి, మా పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి, మా వ్యాపారం హైదరాబాద్లో ఉంది కాబట్టి, లేకపోతే ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి హైదరాబాద్లో. ఈ రకంగా ఒక్కొక్క ఓటు 2 ప్లేస్లు 3 ప్లేస్లలో 4 ప్లేస్లలో ఓటు ఉంది. దీన్ని పూర్తిగా రెక్టిఫై చేయాలి, క్లీన్ చేయాలి. ఒక ఓటు ఒక దగ్గరనే ఉండాలి. రాహుల్ గాంధీ పెద్ద నేను బాంబులు వేస్తా, బ్రహ్మాస్త్రాలు వదులుతా అని చెప్పి బూస్ట్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఆయన చెప్పింది కూడా ఇదే, ఫలానా వ్యక్తి ఓటు 2 ప్లేస్లలో ఉంది, 4 ప్లేస్లలో ఉంది, 5 ప్లేస్లలో ఉంది. ప్రింటింగ్ ఎర్రర్ కారణంగా, ఓటర్ లిస్టు ప్రింటింగ్ ఎర్రర్ కారణంగా ఒక వ్యక్తి ఓటు 10 ప్లేస్లలో ఉంది, 10 బూతులలో ఉంది. వాస్తవం అది. నేను రాహుల్ గాంధీని తప్పు పట్టడం లేదు ఓటర్ లిస్టు ఎర్రర్ విషయంలో. దాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ది, రాజకీయ పార్టీలది, మనది కూడా బాధ్యత. ప్రతి బూత్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ మనకి చట్టంలో పొందుపరిచింది. పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ని నియమించి ఈ యొక్క ఓటర్ లిస్టు సరిదిద్దేటువంటి కార్యక్రమంలో ఎలక్షన్ కమిషన్కు సహకరించాలి. అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం ఉంది, బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంది, బీజేపీకి అవకాశం ఉంది, గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలకు ఉంటుంది అవకాశం. వాళ్ళకు బాజాప్తా వాళ్ళని వెంబడి పెట్టుకొని బూత్ లెవెల్ ఆఫీసర్ డోర్ టు డోర్ చేస్తాడు. ఒక్కడు బూత్ లెవెల్ ఆఫీసర్ పోడు. బూత్ లెవెల్ ఆఫీసర్ ప్రతి ఇంటింటికి 3 సార్లు తిరగాల. ఒకసారి లేకపోతే రెండోసారి లేకపోతే మూడోసారి.
3 సార్లు ఇంటింటికి తిరిగినప్పుడు ఈ పొలిటికల్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఏవైతే ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ పేర్లు పబ్లికేషన్ చేసి ప్రతి బూత్లో ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్త నెంబర్ తీసుకొని తిరుగుతాడు. అతను బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. ఈరోజు రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద విశ్వాసం లేదు ఆయనకు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు మోసం చేస్తారనుకుంటుండే ఆయన. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు దగా చేస్తారనుకుంటుండే ఆయన. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు మతం పేరుతో రంగు పులిమెట్టుంటి ప్రయత్నం చేస్తాను రేవంత్ రెడ్డి. మొన్నగా మీటింగ్లోకి వెళ్ళి, మొత్తం ముస్లింల మీటింగ్ అది, మీటింగ్లోకి వెళ్ళి మీరందరూ ముందుకు రావాలా, మీరందరూ ధైర్యంగా రావాలా, మీరందరూ ఓటర్ లిస్టు పొరపాటు రాకుండా మీరు చూసుకోవాలా, ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వము మీ ఓట్లు తీయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక ముఖ్యమంత్రి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎవరి మీద రెచ్చగొడుతున్నావు? నీ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద రెచ్చగొడుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగస్తులు పొరపాటు చేస్తారు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా వ్యవహరించాలని రేవంత్ రెడ్డి రెచ్చగొడతా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు చేసేది. గ్రామాల్లో తహసీల్దార్ నేతృత్వంలో, జిల్లాలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో, అర్బన్ ఏరియాలో మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో, హైదరాబాద్లో జిహెచ్ఎంసీ కమిషనర్ నేతృత్వంలో ఈ ఓటర్ లిస్టు ఎస్ఐఆర్ జరుగుతుంది. ఇది నరేంద్ర మోడీ గారు ప్రతి బూత్కు రాడు. కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ బూత్ లెవెల్ ఇంటింటికి తిరగడు. బీజేపీ కార్యకర్తలు తిరగరు, ప్రభుత్వ అధికారులు తిరుగుతారు. అన్ని రాజకీయ పార్టీల యొక్క ఏజెంట్స్ అక్కడ ఉంటారు. దీంట్లో ఎందుకు ఈరోజు ప్రజలను రెచ్చగొడుతున్నారో నాకు అర్థం లేదు. ఈరోజు ఇంకో ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. బీఆర్ఎస్ పార్టీ అయినా కుట్ర చేస్తుంది బీజేపీ అని. ఎక్కడ కుట్ర అని అడుగుతా ఉన్నాను. ఎందుకు కుట్ర అడుగుతా ఉన్నాను. తెలంగాణలో ఏ గ్రామంలో కుట్ర జరిగే అవకాశం ఉందో చెప్పాలి, సవాల్ చేస్తా ఉన్నాను. ఏ పోలింగ్ బూత్లో కుట్ర జరిగే అవకాశం ఉందో బీఆర్ఎస్ నాయకుడు చెప్పాలా, రేవంత్ రెడ్డి చెప్పాలా? ఈ రకంగా బాధ్యతారహితంగా, ఇర్రెస్పాన్సిబుల్గా ఒక వర్గం వారిని రెచ్చగొట్టే విధంగా, ఒక వర్గంగాని అవమానించే విధంగా, ప్రభుత్వ ఉద్యోగస్తులను కించపరిచే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తాడు. ఇందులో ఏ ఒక్క విషయంలో అయినా సరే, ఎక్కడైనా నేను చెప్పినటువంటి మాటలకు వ్యతిరేకంగా ఓటర్ లిస్టు సంబంధించినటువంటి స్పెషల్ రివిజన్ జరిగితే దాన్ని యాజ్ అ పొలిటికల్ పార్టీ నేను కూడా దాని మీద మాట్లాడతాను. కానీ ఏమీ లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది. కేరళలో ఎస్ఐఆర్ జరిగితే చాలా బాగా జరిగినట్టు లెక్క వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళ పార్టీ గెలిచింది కాబట్టి. తమిళనాడులో ఎస్ఐఆర్ జరిగితే బాగా జరిగినట్టు లెక్క, ఎందుకంటే అక్కడ బీజేపీ గెలవలేదు కాబట్టి. వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ జరిగితే అక్కడ పొరపాటు జరిగినట్టు లెక్క, ఎందుకంటే అక్కడ బీజేపీ గెలిచింది కాబట్టి. ఇంత దుర్మార్గంగా ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద, వ్యవస్థ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం, తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అదే ప్రచారం ఈరోజు తెలంగాణలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు చూసిన బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడారు ఒక ఆయన, నేను కూడా చెప్తా ఉన్నాను, మీరు మీ పోలింగ్ బూత్ ఏజెంట్స్ను పోలింగ్ బూత్ పంపండి. బూత్ లెవెల్ ఆఫీసర్ అయితే ప్రభుత్వ ఉద్యోగస్తుడో మీరు ప్రతి బూత్లో మీరు ఎంట ఉండండి, పొరపాటు జరగకుండా చూడండి. అంతే తప్ప రాజకీయపరమైనటువంటి ప్రకటనలు పరిమితం కాకండి. ఎలక్షన్ కమిషన్ మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి. బీజేపీ మీద ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు, ఇది ఎస్ఐఆర్ దేశంలో మొదటిసారి జరగడం లేదు. కాంగ్రెస్ హయాంలో కూడా జరిగింది అనేక సార్లు. కాంగ్రెస్ హయాంలో అనేక సార్లు జరిగింది. అప్పుడు ఎవడు మాట్లాడలే. ఇప్పుడు విదేశాల నుంచి అక్రమంగా ఎవడైనా హైదరాబాద్లో రోహింగ్యా వాడు ఉంటే, అక్రమంగా బంగ్లాదేశ్ వాడు ఉంటే ఖచ్చితంగా ఓటు తీయాలా. నేను ఇప్పుడు చెప్తున్నాను బాజాప్తా. ఎవరైనా రోహింగ్యాలు కానీ బంగ్లాదేశ్ వాడు కానీ ఈ దేశ భారతీయుడు కానటువంటి వాడు ఎవడైనా ఉంటే ఒక్కొక్క ఓటు
వెతికి వెతికి తీయాలని అధికారులను కోరుతా ఉన్నాను. అధికారులకు పూర్తి అండగా ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్త ఏజెంట్గా మా బిఏలో ఉంటాడు. మీకు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ కూడా అడుగుతాను, ఎందుకు ఈరోజు బంగ్లాదేశ్లో వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్లో ఓటు తొలగిస్తే బాధ ఎందుకు అడుగుతా ఉన్నాను. బంగ్లాదేశీల ఓట్లు తొలగిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ అడుగుతా ఉన్నాను. విదేశీల ఓట్లు తొలగిస్తే రాహుల్ గాంధీకి ఎందుకు నొప్పి అని అడుగుతా ఉన్నాను. మీ బూత్ లెవెల్ ఏజెంట్ ఎందుకు పెట్టకలేకపోతున్నారు మీరు? ఎందుకు బూత్ లెవెల్ ఆఫీసర్ తోటి వెంటవి తిరగాలగా బస్తీలకు వచ్చినప్పుడు? మీకు హక్కు ఇచ్చింది కదా ఎలక్షన్ కమిషన్, అన్ని రాజకీయ పార్టీలకు హక్కు ఇచ్చింది. ప్రతి ఓటరు తీయాలనా వద్దా ప్రశ్నించేటువంటి అధికారము, సలహా ఇచ్చేటువంటి అధికారము, తొలగిస్తే అక్రమంగా బూత్ లెవెల్ ఆఫీసర్ తొలగిస్తే అడ్డుకునేటువంటి అధికారము బిఎల్ఏకు ఉంటుంది. పొలిటికల్ పార్టీస్ ఎవ్రీ బూత్ లెవెల్. అంతే తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ చేసేటువంటి ప్రక్రియను అడ్డుకునేటువంటి ప్రయత్నము, ఒక ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఉద్యోగస్తులను బెదిరించేటువంటి ప్రయత్నం, ఇది బెదిరిస్తున్నాడు ఆయన. కాబట్టి దానిని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎస్ఐఆర్లో ఎలక్షన్ కమిషన్కు రాజకీయ పార్టీ ఏజెంట్స్గా వచ్చేటువంటి వాళ్లకు సహకరించాల్సిందే అని కోరుతాను. ఆయన గురించే చెప్పి పడదాం కదా, అలా ఆఫీసర్ అలా పెట్టుమని ప్రతి బూత్ లెవెల్లో. వెస్ట్ బెంగాల్లో అయితే జరిగింది, ఎవరు ప్రభుత్వం ఉండిందాడా? ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరూ ఎవరి చేతిలో ఉండేది? గతంలో మమతా బెనర్జీ చేతిలో ఉన్నారు కదా. ఆఫీసర్సు, తహసీల్దార్ ఆఫీసులు కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ సిబ్బంది కానీ, మండలిలో ఉన్నటువంటి ప్రభుత్వ సిబ్బంది కానీ, కేంద్ర ప్రభుత్వ సిబ్బంది కాదు, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ఉంటుంది. వాళ్ళకి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ఏ కులంతో ఏ మతంతో సంబంధం ఉండదు, వాళ్ళకు ఏ భాష వాళ్ళతో సంబంధం ఉండదు. ప్రభుత్వ అధికారులకు వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు డ్యూటీ చేస్తారు. సరే, ఆ స్థాయికి నేను దిగదారను. వాళ్ళు గెలిచిన దగ్గర వంచోట్లు, దొంగోట్లు ఎవరు చేశారు? బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా? మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది కదా అప్పుడు. అంతకుముందు మొన్న మీరు గెలిచారు కదా గ్రామ పంచాయతీలు, మీరు దొంగోట్లతో గెలిచారా? ఇంత దిగజారి మాటలు ఎవరు మాట్లాడినా కూడా, నేను ఆయన పేరు తీసుకోదలుచుకోలేదు, దిగజారిన మాటలు మాట్లాడి బురదజలేటువంటి ప్రయత్నం చేస్తే ఎటుపోతున్నాయి రాజకీయాలను అడుగుతా ఉన్నాను. ఆయన పెద్ద ఐటీ గురించి మాట్లాడతాడు కదా, ఐటీ గురించి. ఆయన గెలిచితే, ఆయన ఎమ్మెల్యే గెలిస్తే ఎలక్ట్రానిక్ మిషన్ చాలా మంచిది. ఆయన 2 సార్లు అధికారంలోకి వస్తే ఎలక్ట్రానిక్ మిషన్ చాలా మంచిది. తమిళనాడులో విజయ్ గెలిచినా, లేకపోతే అంతకుముందు డిఎంకి గెలిచినా ఎలక్ట్రానిక్స్ చాలా మంచిది. కేరళలో అంతకుముందు సిపిఎం గెలిచినా, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినా ఎలక్ట్రానిక్స్ చాలా మంచిది. ఏం మాట్లాడుతున్నారండి? ప్రజలంతా తెలివైన వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, ప్రజలకు ఏమాత్రం చైతన్యం లేదనుకుంటారా మీరు? ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. నేను అందుకే చెప్తున్నా, ఒక్కొక్క రోహింగ్యాను వెతికి ఓటర్ లిస్టులో వాడి పేరు లేకుండా చూడాలి. వాడి పేరు, ఆయన పేరు కాదు, వాడి పేరు. ఒక్కొక్క ఓటర్ లిస్టులో విదేశీయులు, బంగ్లాదేశీయులు కానీ, రోహింగ్యాలు కానీ, ఇల్లీగల్గా నా దేశానికి వచ్చి నా దేశంలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే ఓటర్ లిస్టులలో ఎస్ఐఆర్ సందర్భంగా నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాను. మీ నాయకుడు ఏం మాట్లాడినా ఎస్ఐఆర్ని వ్యతిరేకించిన రాహుల్ గాంధీ కింద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు న్యాయంగా పనిచేస్తారనే విశ్వాసం ఉంది, చేయాలని కోరుకుంటున్నాను. నా ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయింది, ఇంక తొందర ఎందుకండి? అది దేశమే మునిగిపోతుందా?
ఆ? ఇప్పుడు ఏ యుద్ధం గురించి మాట్లాడాను నేను తిన్నది ఇంకా కొద్దిగా అయిపోయింది అక్కడ ఒకటి కొద్ది ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను తర్వాత ముగిస్తాను ఏమనుకోవద్దు దయచేసి. ఈరోజు పెట్రోలియం మీద కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు. ఇది అడెమోక్రటిక్ సిస్టంలో ధరలు పెంచారంటాడు. ఏదైనా ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశమా, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమా? ఇది అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఇంపాక్ట్ కారణంగా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో మీకు తెలుసు, గతంలో ఉద్రిక్త వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించింది, పెట్రోల్ మీద ట్యాక్స్ తగ్గించింది. అదేవిధంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరింది, మీరు కూడా మీ రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నటువంటి వ్యాట్ ఏదైతే ఉన్నదో వ్యాట్ తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అనేక ప్రభుత్వాలు, పార్టీలతో కూడా సంబంధం లేదు, అనేక ప్రభుత్వాలు కూడా ఆ రోజు ప్రధానమంత్రి గారి విజ్ఞప్తి మేరకు, కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గించాయి. కానీ తగ్గించని రాష్ట్రం ఏదంటే దేశంలోనే అత్యధికమైనటువంటి పెట్రోల్ రేటుతో విక్రయిస్తున్నటువంటి రాష్ట్రము తెలంగాణ. దేశంలోనే టాపెస్ట్ స్టేట్. ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాలి. యాక్చువల్ కాస్ట్, రిఫైనరీ బేస్ కాస్టు 52 రూపాయల నుంచి 50, ఎందుకంటే అంతర్జాతీయంగా వస్తున్నటువంటి క్రూడ్ ఆయిల్ ఎక్కువ తక్కువ ఉంటుంది. రిఫైనరీ బేస్ కాస్టు 52 to 56 రూపీస్ ఈచ్ లీటర్. ఫ్రైట్, డీలర్ కమిషన్ అంటే ట్రాన్స్పోర్టు, పెట్రోల్ పంపులకు ఇచ్చేటువంటి డీలర్ కమిషను 4 to 5 రూపీస్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచరు, డీలర్కి ఇచ్చేటువంటి కమిషన్ ప్రతి లీటర్ మీద కాస్ట్ 4 to 5 రూపీస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసేటువంటి ట్యాక్స్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అంటారు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ. అది 6 to 7 రూపీస్ ఉంది. ఇప్పుడు 6 to 7 రూపీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ 6 to 7 రూపీస్. తెలంగాణ వ్యాట్ 35.20%. 35.20%. రిటైల్ కాస్ట్ వచ్చేసరికి 107 నుంచి 109 రూపాయలు ఉంటుంది. మీరందరూ కొంటుంటారు. ఈరోజు 3 రూపాయలు పెరిగితే ఆ 3 రూపాయల మీద కూడా 35% రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. పెట్రోల్ మీద 3 రూపాయలు ఇప్పుడైతే పెరిగిందో దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి 35%కి వెళ్తుంది. లేలే, ఇది అయిపోయింది, రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. ఇది నేను ఒకటే కోరుతా ఉన్నాను, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అత్యధికమైనటువంటి వ్యాట్ ఉంది. మరి ఈరోజు ఎందుకు తెలంగాణ ప్రభుత్వము కేంద్రాన్ని విమర్శిస్తున్నావు కదా, అందరికంటే ఎక్కువ ట్యాక్స్ మీరు వేస్తున్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పోతుంది కదా, అనేక ప్రభుత్వాలు తగ్గించాయి కదా గతంలో, కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో తగ్గించింది కదా, మీరు ఎందుకు తగ్గించలేదని అడుగుతా ఉన్నాను. ఎందుకు రేవంత్ రెడ్డి తెలంగాణలో వ్యాట్ ఎక్కువగా ఉంది, రికార్డు స్థాయిలో ఉంది ఈరోజు, మరి 36% ఆల్మోస్ట్ మీరు వసూలు చేస్తున్నారు కదా, ఎందుకు తగ్గించారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకు అందరికీ తెలుసు, అత్యధికమైనటువంటి ఆదాయము పెట్రోల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకటి
పెట్రోలు, 2 మద్యము, 3వది భూముల అమ్మకం ద్వారా, భూముల రిజిస్ట్రేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు కేంద్రంలో ఎన్నికలు జరిగినాయి, ఒకటి వాస్తవమే. కానీ రోజు రోజుకు ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్, రష్యా కావచ్చు, లేకపోతే లేటెస్ట్గా ఇరాన్, అమెరికా మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో గంటకు డైమెన్షన్స్ మారుతూ ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం భరిస్తూ వచ్చింది. అనేక రకాలుగా 40 దేశాల నుంచి కొంటున్నాం. 40 కంట్రీస్ నుంచి ఈరోజు పెట్రోల్ కొంటున్నాం. 40 దేశాల నుంచి. చిన్న చితక దేశాలు కూడా వాళ్ళు చెప్పిన రేటు కొంటున్నాం మనం. వాళ్ళ రేటు ప్రపంచవ్యాప్తంగా ఒక రేటు లేదు. ఈ దేశం కూడా ఆ దేశంలో ఇష్టమైన రేటు పెట్టుకున్నారు. మన దేశంలో జనాభా ఎక్కువ కాబట్టి, మన దేశంలో వంట గ్యాస్ కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ అందుబాటులో ఉండాలి కాబట్టి ఎంత వీలైతే అంత కొంటా ఉన్నాం. ఎవరి కోసం కొంటున్నాము? ఎవరి పైసలు అవి? ప్రజల పైసలే. కేంద్ర ప్రభుత్వం సపరేట్గా ముద్రించి తీసుకురాదు డబ్బులు. ప్రజలు కట్టినటువంటి పన్నుల రూపంలో కట్టిన డబ్బునే మనం ఇతర దేశాలకు చెల్లించి విదేశీ మార్గద్రవ్యం, ఆ యొక్క పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ తెచ్చి ప్రజలకు అందిస్తాము. దాన్ని ఎంత బెస్ట్గా మనం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాము, ఎంత బెస్ట్గా ఈరోజు క్రైసిస్ను అధిగమించి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము, ఎంత బెస్ట్గా ఈరోజు మేనేజ్మెంట్ చేసి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాము. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పని. అది సమర్థవంతంగా చేస్తున్నాం. అనేక దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాం. మనం ఇప్పుడు తక్కువ దేశాలు కొనేవాళ్ళం. ఈ క్రైసిస్లో ఆల్మోస్ట్ 40, మీరు వెబ్సైట్లో కూడా కొట్టి చూస్తే తెలిసే ఎన్ని దేశాలకు వస్తుందో మనం కొంటున్నాం. 40 దేశాల నుంచి కొంటున్నాం. చిన్న దగ్గర. ఎందుకు అంటే దేశంలో ఉన్నటువంటి మన ప్రజలు కానీ, మన వర్తమాన అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, డెవలపింగ్ కంట్రీ కాబట్టి మనకు పెట్రోలియం ఉత్పత్తులు అందుబాటులో ఉంచాలి కాబట్టి, పెట్రోల్ లేదని చెప్పి పంపులు మూత పెట్టొద్దు కాబట్టి ఈరోజు అందుబాటులో పెట్టి చేస్తున్నాం. అది ఈరోజు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం. ఈరోజు పెరిగిన ధరలు అమెరికా లాంటి దేశము, జర్మన్, జపాన్ లాంటి దేశం అందరూ కూడా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచారు. కొన్ని దేశాలైతే 100% పెంచాయి, కొన్ని దేశాలైతే 40% పెంచాయి. ఇది మనం సీక్రెట్ విషయం కాదు, అందరికీ తెలిసిన విషయం. ప్రపంచవ్యాప్తంగా దీని మీద పెద్ద ఘర్షణ జరుగుతున్నది, చర్చ జరుగుతున్నది, ఆందోళన జరుగుతున్నది, చర్చలు జరుగుతున్న విషయం చూస్తూ ఉన్నాం. ఇది ఒక మన దేశానికి పరిమితమైన అంశం కాదు. మన దేశంలో ఉత్పత్తి అయ్యే పెట్రోల్ కాదు, ఇతర దేశాల నుంచి రావాల్సినటువంటి పెట్రోల్. ఇతర దేశాలు అడ్వాన్స్గా డబ్బులు ఇచ్చి తీసుకురావాలా. ఎవరు కూడా మేము తర్వాత ఇస్తాం పంపరు. ఏ దేశం కూడా అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వాలి. క్యాష్ అండ్ క్యారీ సిస్టమ్ ఈరోజు పెట్రోల్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా. మన విదేశీ మార్గద్రవ్యం, మన ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బును మనం తీసుకెళ్ళి ఇతర దేశాలకు క్యాష్ డిపాజిట్ చేస్తే వాడు దయాదాక్షిణ్యంలో మనకు పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది. అది కూడా కొన్ని రోడ్లు కూడా మూసేసిన విషయం చూస్తూ ఉన్నాం. కొన్ని షిప్ మూమెంట్ కాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నది. ఆ దేశంతో ఈ దేశంతో మాట్లాడి మనము చాకచక్యంగా తీసుకొస్తూ ఇంకో రూట్, అదనపు రూట్లలో తీసుకొస్తున్నాం. మనం రష్యా లాంటి దేశాన్ని కూడా మనం తెచ్చుకుంటున్నాం. అమెరికా వద్దన్నప్పుడు కూడా రష్యా లాంటి దేశం నుంచి కూడా తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి తప్ప ఇదేదో అప్రజాస్వామికంగా పెంచాము. ఎలక్షన్లో అయినప్పుడు కొద్ది ఇప్పుడు ఇంకా మళ్ళీ పెరిగే ప్రమాదం లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం. ఎందుకంటే రోజు రోజుకు మారుతుంది. ఈరోజు స్టేట్మెంట్ మార్నింగ్ నుంచి మారింది, మళ్ళీ యుద్ధం చేస్తా అంటున్నది అమెరికా. కాబట్టి ఎప్పుడేమవుతుందో తెలియదు. మన చేతుల పని కాదు. మోడీ గారి చేతుల్లోనో, భారతీయ జనతా పార్టీ చేతుల్లోనో, కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనో లేదు ఈ అంశం. ఇది అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామం మీద ఆధారపడి మన దేశంలో పెట్రోల్, క్రూడ్ ఆయిల్, ఈ యొక్క వంట గ్యాస్ సరఫరా చేస్తున్నాము. కాబట్టి అది అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను వాళ్ళకు కూడా. నేనేమంటున్నా మరి ధాన్యం ఆదేశాలు ఇస్తే కాదు, గతంలో కూడా ఆదేశాలు ఇచ్చింది ఆయన. ఎందుకు ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చారు? మీ చేతగాదనమా, మీ అసమర్థత, మీ ఆదేశాలు ప్రభుత్వం కింది స్థాయిలో వెళ్ళడం లేదా? ఎందుకు రైతులు ఈరోజు ఆందోళన చేస్తున్నారు కొనుగోలు అని? 20 రోజులు 30 రోజుల నుంచి కలాలాలు పెట్టుకొని ఎందుకు ఉండాలి రైతులు ధాన్యం? ఇది రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది కదా. గతంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఏమైనా తేడా ఉందా? దేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఇంత గొడవ, ఒక తెలంగాణలో ఉంది.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భరిస్తాం కదా అన్నిటికీ. ఈరోజు సివిల్ సప్లై సిబ్బందికి కూడా కమిషన్ రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీతాలు చెల్లిస్తుంది. తెలంగాణలో పనిచేసేటువంటి సివిల్ సప్లై సిబ్బందికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిషన్ రూపంలో సివిల్ సప్లై కార్పొరేషన్ డబ్బులు ఇస్తాం. ఇప్పుడు మేము వచ్చినాక కాదు, కేంద్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే పద్ధతి. మేము వచ్చినాక ఏదో మేము కొత్తగా మార్చామంటలే నేను. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే విధానం అది. దానికి వదిలిపెట్టి ఇది కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని దీంట్లో కూడా మాట్లాడితే ఎట్లా? ఏ పురాణ है आप इन्वेस्टिगेशन करो ना, आप इन्वेस्टिगेशन, आपको भी अधिकार है एज ए रिपोर्टर, यू शुड आल्सो डू इन्वेस्टिगेशन एंड टेल पीपल द फैक्ट. ఎవరైనా ఎవరైనా గజ్జల యోగానంద్ ఎవరు? ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేడు కదమ్మా. తప్పు ఎవరు చేస్తే తప్పే కదమ్మా. గజ్జల యోగానంద్ తప్పేస్తే తప్పేది కాదు, నేను సపోర్ట్ చేస్తలేను కదా. అదే కదమ్మా, గజ్జల యోగానంద్ బీజేపీలో లేడు ఇప్పుడు. ఒకవేళ ఎవరైనా పొరపాటు చేసినా గజ్జల యోగానంద్ కానీ ఇంకో యాదయ్య కానీ ఎవరు పొరపాటు చేసినా తప్పే కదా. చట్టం తన పని చేసుకోవాలి కదా. అది మా పార్టీ కాదంటే మళ్ళీ పార్టీ అంటే అవుతాను. నువ్వు అంటగట్టకు మా ఆయన. అది సరెండర్ అయ్యింది కదా, ఇంకా ఇష్యూ ఏందే ఉందామా. ధన్యవాదాలు. ఒకటి వెస్ట్ నేను చెప్తాను, తీసేస్తే అయిపోయిందా? నేను చెప్పనా, స్టేట్ గవర్నమెంట్ పోలీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలీసు కానీ వ్యవస్థ కానీ వేరే ఉంటుంది. నేను చెప్పిన వెస్ట్ బెంగాల్లో మా అమిత్ షా గారు విమానం దిగుతా అంటే రాష్ట్ర పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఫర్ ఇన్ఫర్మేషన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగా గారు విమానం దిగుతా అంటే స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పోలీసులు అనుమతి ఇవ్వకపోతే పక్కనున్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో దిగి ఆయన నుంచి రోడ్డు వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకు సంబంధించినటువంటి అంశము రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం ఉంటుంది. పోలీసులకు దర్యాప్తు చేసి ఏ విషయమైనా చర్యలు తీసుకునేటువంటి అధికారం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి దీంట్లో ఏం ప్రమేయం ఉండదు.